ముందు నేను చెప్పబోయేది వీక్లీ 4 days మనీ సేవింగ్ ఛాలెంజ్. జస్ట్ మనం వారంలో 4 రోజులు సేవింగ్స్ చేసినా చాలు. మనం అలా వారానికి 4 రోజులు, అది కూడా 10 రూపాయలతో స్టార్ట్ చేసాము అంటే 10 రూపాయలతో స్టార్ట్ చేస్తే మనం 10 గ్రాముల బంగారం అన్నది కొనొచ్చు. అది ఎలా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పోయిన దగ్గర మనం కూడా చేయగలుగుతుందో తెలియకంటే. అండ్ మీరు ఎవరికన్నా ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే చాలా సేవింగ్స్ ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అవి చూడండి. కంటే ముందు నేను ఎప్పుడు చెప్పినట్టు మనం ఫస్ట్ అసలు మనం ఏ సేవింగ్స్ అని ఇదనే కాదు, ఏది స్టార్ట్ చేయాలన్నా కానీ ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి. మనకు ఫస్ట్ పొదుపు చేయాలి అని చెప్పి స్ట్రాంగ్ గా మనం ఫిక్స్ అవ్వాలి. మనకి శాలరీ వస్తున్నా రాకపోయినా, మన ఇంట్లో ఖర్చులకు ఇచ్చే వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా కానీ మీకు ఇచ్చే దాని గురించి లేదా మీకు వచ్చే శాలరీలో నుంచి ఫస్ట్ పొదుపుకి, అది 10 రూపాయలు అవనండి, 20 రూపాయలు అవనండి, 200 అవనండి, 2000 అంటే 2 లక్షలు ఉంది, ఏదైనా కానీ అది పక్కన పెట్టేసాకి ఆ మిగిలిన దాన్నే నేను ఖర్చు చేస్తానని అయితే మీరు ఫిక్స్ అవ్వండి. అప్పుడు మాత్రమే మీరు ఏ సేవింగ్ ఛాలెంజ్ అయినా కానీ ఈజీగా అచీవ్ చేయగలరు. అదొకటి ఉంటేనే చేయగలం అనమాట. కాబట్టి మీకు వచ్చే ఇన్కమ్ రాకపోతే మీరే క్రియేట్ చేసుకోవాలి ఇన్కమ్ అన్నది. అది ఎట్లా అన్నది కూడా మన ఛానల్లో చెప్పాను అనమాట. హౌస్ వైఫ్స్ ఏం చేయొచ్చు అని చెప్పి, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియా. సో అది కూడా చూసేయండి. సో ఇప్పుడైతే మనము ఇంత అమౌంట్ అనేది చేయొచ్చు. వారానికి జస్ట్ 4 రోజులు 10 రూపాయలు సేవింగ్స్ చేస్తాము. 62,300 రూపాయలు పొందొచ్చు. అంటే 10 రూపాయలతో స్టార్ట్ చేస్తే మనం 10 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు. అది ఎలా అన్నది నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్ తీసుకుంటాను. మార్చ్ మంత్ లో వీక్, ఒక వారంలో 4 రోజులు అంటున్నారు కదా, అంటే వారంలో 7 days ఉంటాయి. 10 రూపీస్ అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్చ్ 1 స్టార్ట్ చేశారు, 4 days కాబట్టి సెకండ్ డే మీరు చేయలేరు అనుకోండి, వదిలేసేయండి. నెక్స్ట్ డే చేయలేరు, వదిలేసేయండి. ఇలా సో ఒక వీక్ లో జస్ట్ 4 days, అది అంటే మీరు కంటిన్యూస్ గా 4 days చేయగలరు అనుకోండి. 10 రూపీస్ 10 రూపీస్ 10 రూపీస్ వేసేసుకోండి. లేదు అనుకోండి ఆల్టర్నేటివ్ డేస్ వేసుకోండి అనమాట. సో వారం మనం రోజు మార్చి రోజు వేస్తున్నాం. అలా మీరు చూడండి, 7th డే వేసారు కదా, అంటే 8th, 9th ఇలా ఆల్టర్నేటివ్ డేస్ జస్ట్ మనము 10 రూపీస్ మాత్రమే వేస్తూ వెళ్తున్నాము. ఎంత మనీ అవుతుంది అన్నది మీరే చూడండి. అంటే మీరు స్టార్టింగ్ మనకి ఈజీగా ఉంటుంది, వెళ్లే కొద్దీ కొంచెం అయితే కష్టం అవుతుంది. ఎప్పుడైనా కానీ ఏ కష్టం లేకుండా మనకైతే సుఖాలు రావు. ఎంతో కొంత ఎఫర్ట్స్ అన్నది మనం పెట్టాలి. సో ఇలా మీరు మొత్తం కౌంట్ చేసుకోండి. మార్చ్ మంత్ లో మనం 10 రూపీస్ వేసాము అంటే మొత్తం ఎంత అవుతున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం మనము 31 days ఉంటే మొత్తం ఎన్ని డేస్ మనం వేస్తున్నాము? 16 days వేసాము. ఎంత వేస్తున్నాము? అది కూడా 10 రూపీస్ వేసామన్నమాట. ఇలా నెక్స్ట్ ఫెబ్ మంత్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇలా ఫెబ్ మంత్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అంటున్నాం కదా, మార్చ్ కాబట్టి నెక్స్ట్ ఏప్రిల్ లో కూడా సేమ్ 31 days ఉంటాయి, 16 days. మనకి ఏ మంత్ అయినా 16 days ఉంటాయి, ఒక ఫెబ్ మాత్రమే 15 days వస్తుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ ఏప్రిల్ లో కూడా అంతే వేస్తాం. మీకు ఇక్కడ అర్థమవడానికి నేను జాన్ మంత్ నుంచి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ మంత్ మీరు 10 రూపీస్ తో స్టార్ట్ చేశారు అనుకోండి, అలా 16 days 10 రూపీస్. ఇందాక చెప్పాను కదా, జాన్ మంత్ లో ఫర్ ఎగ్జాంపుల్ 60 days వస్తాయి కాబట్టి 16 into 10 అంటే 160 రూపీస్ మీరు జాన్ మంత్ లో వేసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ చేస్తుంది 10 రూపీస్ తో, ఏ మంత్ స్టార్ట్ చేస్తే ఆ మంత్ 10 రూపీస్ తో స్టార్ట్ చేశారు. ఇది మనం జాన్ మంత్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో జాన్ మంత్ అయితే నెక్స్ట్ ఫెబ్ ఏం చేస్తారంటే జాన్ మంత్ 10 జాన్ మంత్ 10 రూపీస్ తో స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మంత్ దీనికి ఒక 10 రూపీస్ యాడ్ చేయండి, అంటే 20 రూపీస్ తో స్టార్ట్ చేయండి. అంటే ఫెబ్ లో ఎలా ఇస్తారు? 20 రూపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెబ్ మంత్ అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 20 రూపీస్ వేస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డే, ఇలా ఆల్టర్నేటివ్ డేస్ 20 రూపీస్ వేస్తాం అన్నమాట. అలా మనం ఆల్టర్నేటివ్ డేస్ వేస్తాం, రోజు మార్చి రోజు వేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సెకండ్ డేనా 50 రూపీస్ ఉన్నాయండి, ఈ రోజు మీరు వేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఆ 50 రూపీస్ ఖర్చులకు ఉపయోగించుకోకూడదు అనమాట. ఆ 50 రూపీస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు 10 రూపీస్ మంత్ లో ఉన్నారు అనుకుంటే 5 days అనేది కొట్టేసుకోండి. మీ దగ్గర 50 ఉన్నప్పుడు 50 హుండీలు వేసేసుకోండి. ఎప్పుడైనా కానీ పర్సులు ఇలా పెట్టుకున్నారు అంటే మీరు అది ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు తీసేస్తారు. అలా కాకుండా ఉండాలి అంటే హుండీ పెట్టుకోండి, అది తీసేయడానికి ఉండదు అనమాట. మనకి ఇంకా అత్యవసరం వస్తేనే మాత్రమే యూజ్ చేయండి తప్ప, లేదంటే వేస్ట్ మళ్ళీ తీసేస్తాను ఉపయోగం ఉండదు. అలాగే 20 రూపీస్ డేస్ చేస్తే ఈ 20 ఇంకో 10 రూపీస్ అలా కొట్టేది అనమాట. అలాగా మీరు ఒక్కసారి చూడండి. జాన్ మంత్ లో 16 days అంటే 16 into 10 ఫర్ ఎగ్జాంపుల్ జాన్ స్టార్ట్ చేస్తే 160 రూపీస్ వేస్తాం. ఫెబ్ లో అయితే 15 days ఉంటాయి, 20 రూపీస్. అంటే మంత్ పెరుగుతున్నప్పుడు 10 రూపీస్ మాత్రమే మనం పెంచుతూ ఉన్నాం. స్టార్టింగ్ మనకి ఈజీగానే ఉంటది, తర్వాత కొంచెం కష్టం అవుతుంది. కానీ ఫస్ట్ నుంచి మనం ఈజీగా వేయగలిగాం కాబట్టి తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే మిడిల్ కి వచ్చేసరికి మన దగ్గర ఇంత అమౌంట్ కనిపిస్తూ ఉంటది. అంటే జాన్ మంత్ లో మీరు 160 రూపీస్ ఉంటుంది మీ దగ్గర, ఫెబ్ లో 300, మార్చ్ లో 480, ఏప్రిల్ లో 640. అంటే మంత్ పెరిగింది. ఫెబ్ లో 20 రూపీస్ తో స్టార్ట్ చేస్తారు. మార్చ్ లో వచ్చేసరికి 30 రూపీస్. అంటే మార్చ్ 1 30 చేస్తే ఇంకొక రోజు ఆపేసి తర్వాత రోజు మళ్ళీ 30 రూపీస్. అలా మార్చ్ మంత్ అంతా వారానికి 4 రోజులు మాత్రం మీరు 30 వేస్తారు. ఏప్రిల్ ఏమో 40 రూపీస్ వేస్తారు, మేలో 50 రూపీస్, జూన్ లో 60, జూలైలో 70,
ఆగస్ట్ లో 80, సెప్టెంబర్ 90, అక్టోబర్ 100, నవంబర్ 110, డిసెంబర్ 120. అలా మంత్ పెరుగుతున్నప్పుడు 10 పెంచుతూ వేసాం. అప్పుడు చూడండి అసలు ఎంత అమౌంట్ అవుతుందో. జాన్ మంత్ 160, ఫెబ్రవరి 300, ఇలా మనకి అమౌంట్ పెంచుతున్నప్పుడు ఇది కూడా పెరిగింది కదా. ఇదంతా మీకు స్టార్టింగ్ ఈజీగా ఉన్న తర్వాత అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ ఆ కష్టం కూడా మీకు ఇష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ మీరు అంతకు ముందు సేవ్ చేసి ఈజీగా సేవ్ చేసిన మనీ మీకు కనిపిస్తూ ఉంటాయి, ఇంత ఉన్నాయి నా దగ్గర అని. సో ఇంకొంచెం చేశానంటే నేను సరిపోతుంది అనిపిస్తుంది. అలా మీరు చేసి చూడండి. ఒక్క సంవత్సరంలో మీ దగ్గర 12,460, 12,460 రూపాయలు సేవ్ చేయగలరు. అసలు మీరు ఇంత సేవ్ చేశారని కూడా మీకే అనిపించదు అనమాట. అసలు చూడండి ఇదంతా మీరు యాడ్ చేసుకున్నారంటే మీకు ఒక్క ఇయర్ లో 12,460 అంటే ఈజీగా మీరు 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ లేదా ఏదైనా చిన్న రింగ్ లాంటిది, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నవి ఈజీగా గోల్డ్ మీరు తీసేసుకోవచ్చు. అలా మీరు ఒక్క 2 ఇయర్స్ చేశారనుకోండి, సేమ్ అంటే ఇప్పుడు 2024 లో అయిపోయింది, 2025 అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ 2025 జాన్లో మళ్ళీ 10 రూపీస్ తో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వారానికి 4 రోజులు. అలా 2 ఇయర్స్ చేశారు అంటే 24,920 రూపాయలు చేస్తారు. అలా 3 ఇయర్స్ చేస్తే 37,380, 37,380. అలా మీరు 4 సంవత్సరాలు చేస్తే 49,840. అలా మీరు 5 ఇయర్స్ చేశారు అంటే 62,300. అంటే హౌస్ వైఫ్స్ కి అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ జాబులు చేసే వాళ్ళకి వీళ్ళకి ఐడియా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డిఆర్డి, ఇవన్నీ కూడా జనరల్ గా వాళ్ళు చేసే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మనం ఎప్పుడైనా కానీ ఒక సేవింగ్స్ అన్నది ఇది లాంగ్ టర్మ్, అంటే ఇలా ఎక్కువ కాలం పొదుపు చేసినప్పుడు మాత్రమే మనకి దాని యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇదే మనీ మనకి ఇంకా ఎక్కువ, అంటే సంవత్సరం ఇలా చేసిన తర్వాత 12,440 వచ్చాయి కదా, ఇవి తీసుకెళ్లి మీరు ఎఫ్డీలో వేయండి. అది నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచిన ఒక 1 ఇయర్ వరకు. ఎఫ్డీలో, ఎస్బీఐలో అయితే ఐ థింక్ 7 to 8% ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు దీని మీద ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 2 ఇయర్స్, సెకండ్ ఇయర్ కూడా రిపీట్ చేస్తే ఇంత అమౌంట్ అవుతుంది కదా. ఇది అలా ప్రతి ఇయర్ వేసుకుంటూ వెళ్ళారంటే మీకు ఇక్కడ 62,300 రావాల్సింది 5 ఇయర్స్ కి. ఎఫ్డీలో వేస్తే ఇంకా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. దగ్గర దగ్గర ఒక 65,000 వరకు అన్నా వస్తుంది. 65 నుంచి 70 లోపు అన్నా వస్తుంది అనమాట 5 ఇయర్స్ లో. అలా ఒక డబ్బు ఇంకో డబ్బును సంపాదించేలాగా చూసుకోండి, బట్ అది కరెక్ట్ వే ఉండాలి. మనం ఇలా న్యాయంగా అనమాట. మీరే చూడండి, మనం రోజు మార్చి రోజే వేస్తున్నాం. ఇక్కడ మీకు ఈవెన్ ఆగస్ట్ లో 80 రూపాయలు వేయాలి అంటే మీకు కష్టం అనిపించచ్చు, కానీ మనం అది రోజు వేస్తున్నామా, రోజు మార్చి రోజు, వారంలో 4 రోజులు మాత్రమే వేస్తున్నాం. మనం ఏ చిన్న ఖర్చు తగ్గించుకున్నా అది మనం ఈజీగా వేయగలం. అదే జాబ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా చిన్నగా అనిపిస్తాయి. మీరు పెట్టుకునే ఖర్చు నుంచి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఆ మంత్ కి తగ్గించుకున్నారంటే చాలా ఈజీగా మీరు ఇంత అమౌంట్ సేవ్ చేయగలరు. ఒక్క ఇయర్ ఇలా ట్రై చేసి చూడండి, మీకే తర్వాత కూడా ట్రై చేయాలనిపిస్తుంది. ఇది నేను ట్రై చేసింది అనమాట, నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను. అసలు నాకు సేవ్ చేసినట్టే అనిపిస్తుంది. ఇదైతే ఎవరైనా కానీ సేవ్ చేయగలరు. హౌస్ వైఫ్స్ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత మీకే ఇంకా ఎక్కడ సేవింగ్స్ చేసుకోగలరు అన్నది ఐడియా వస్తుంది అనమాట. దానివల్ల మీరు ఈజీగా అయితే సేవింగ్స్ అనేది చేయగలరు.